Hello, hi dear Alpha community members. Hope you are doing well. Today we will continue the session Instagram social media optimization. Then why too late? Let's get into this session. These sessions are exclusively designed for the digital marketing job aspirants who are in the module Mastering Social Media Optimization with Artificial Intelligence. Social media optimization సంబంధించిన మాడ్యూల్లో మనకు మార్కెట్లో మెనీ ఆపర్చునిటీస్ అనేది ఉంటాయి. చాలా కంపెనీస్ కావచ్చు, ఇండివిజువల్స్ కావచ్చు, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్లో ఎవరైతే ఎక్స్పర్టీగా ఉంటారో డిజిటల్ మార్కెటర్స్కి వాళ్ళకి ఎక్కువగా ఆపర్చునిటీస్ అనేది ఉంటుంటాయి. ఇన్స్టాగ్రామ్ కు సంబంధించిన ఆప్టిమైజేషన్ లో మనకి 4 P's ఫ్రేమ్వర్క్ అనేది ఉంటుంది. ఈ 4 P's కి సంబంధించిన ఫ్రేమ్వర్క్ లో అంటే మనం ఎగ్జాక్ట్ గా వర్క్ లొకేషన్ లో ఇన్స్టాగ్రామ్ ని ఎలా బెస్ట్ ఆప్టిమైజేషన్ చేయాలి, ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ అనేది కంప్లీట్ చేసాము. పోస్ట్ పబ్లిషింగ్ లో ఎలాంటి పోస్ట్ ని మనం పబ్లిష్ చేస్తుంటామో, ఫీచర్స్ ఆఫ్ ద ఇన్స్టాగ్రామ్, ఓకే, ఫోటో కావచ్చు, వీడియోని కావచ్చు, ఎలా షేర్ చేయాలి మనం ఎగ్జాక్ట్ గా ఫోటోని వీడియోని ఎలా షేర్ చేసాము, తర్వాత చాట్ జీపీటీతో కాంటెంట్ కూడా మనం ఎలా రైట్ చేసాము అనేది చూసాము. తర్వాత స్టోరీస్ ఎలా క్రియేట్ చేయాలి, రీల్స్ ఎలా క్రియేట్ చేయాలి, హైలైట్స్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఇవన్నీ చూసాము. ఈరోజు వీటిలో కొన్ని ఫీచర్స్ అనేది, ఓకే, స్టోరీస్ అనేది మనం ఎలా క్రియేట్ చేస్తాము, రీల్ అనేది ఎలా క్రియేట్ చేస్తాము, వాటికి సంబంధించిన టూల్స్ రిక్వైర్డ్ ఏంటి అనేది మనం తెలుసుకుంటాము. దెన్ హ్యాష్ ట్యాగ్ కి సంబంధించిన బెనిఫిట్ ఏంటి, అదర్ ఫీచర్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనేది we will learn in this session. It is our current working Instagram profile. ఈ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో ఈ ఎర్లియర్ మనం కంప్లీట్ చేసింది ఏంటి, ప్రొఫైల్ కంప్లీట్ చేసాము, నేమ్ ఇచ్చాము, వెబ్సైట్ యాడ్ చేసాము, ప్రొఫైల్ యాడ్ చేసాము, దెన్ ఇక్కడ హైలైట్స్ కవర్స్ అనేది యాడ్ చేసాము, దెన్ ఒక పోస్ట్ కూడా కంప్లీట్ చేసాము. పోస్ట్ కూడా వీ కంప్లీటెడ్ దిస్ చాట్ జీపీటీతో ది బెస్ట్ వే ఫార్మేట్లో మనం క్రియేట్ చేసాము. ఈ పోస్ట్ అనేది ఇంకొంచెం మనం ఎన్హాన్స్ కనుక చేయాలి అంటే వీ కెన్ ఆల్సో డూ దట్ వన్. గో టు ద సిమిలర్ బ్రాండ్ ఇన్స్టాగ్రామ్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్రొడక్ట్ చూడండి, దిస్ ఇస్ ద ప్రొడక్ట్, ఐ కాపీ దిస్ వన్. వీళ్ళది ఒక స్టైల్లో ఉంది, రైట్? వీళ్ళని ఇంకొంచెం ఎన్హాన్స్ కనుక చేయాలి అంటే చూడండి, పోస్టింగ్లో ఉండే ది బెస్ట్ అడ్వాన్స్డ్ మెథడ్స్ అనేది నేను చూపిస్తున్నాను. గివ్ సింగిల్ లైన్ CTA headline for this post. చూడండి, ఫెస్టివ్ ఫ్యాషన్ అవాయిడ్స్ అప్ టు 40% ఆఫ్ ఎట్ కళామందిర్ మారతల్లి. మారతల్లిలో 40% ఫెస్టివ్ అనేది ఇక్కడ చూడండి, దే ఆర్ రైటింగ్ ఏ ఇన్క్యూ ఫార్మేట్, రైట్? వాళ్ళు ది బెస్ట్ వేలో ఎగ్జిక్యూట్ చేశారు. ఇది కూడా 100% చాట్ జీపీటీ నుంచి జనరేట్ చేసిందే. వీళ్ళు టైప్ చేసింది. హౌ కెన్ ఐ సే, డెఫినెట్లీ ఐ కెన్ సే చాట్ జీపీటీ నుంచి జనరేట్ చేసింది. యాజ్ వెల్ యాజ్ దీన్ని మనము ఇంకొంచెం ఎన్హాన్సింగ్గా చేయాలి అంటే ఇంత కాంటెంట్ కూడా చాలామందికి ఈ రోజుల్లో చదివే ఓపిక ఉండదు. దాట్ వీ విల్ గివ్ ద సింగిల్ కాల్ టు యాక్షన్. దిస్ ఇస్ ద బెస్ట్ ప్రాక్టీస్. నో వాట్ ఐ డూ, సేమ్ వీడియోని మనం డౌన్లోడ్ చేద్దాం, ఓకేనా? దానికి హ్యాష్ ట్యాగ్స్ అనేది యాడ్ చేయాలి కదా. వీఆర్ మిస్సింగ్ ద హ్యాష్ ట్యాగ్స్. గుర్తుపెట్టుకోండి, మనము హ్యాష్ ట్యాగ్స్ అనేది ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఇన్స్టాగ్రామ్లో హ్యాష్ ట్యాగ్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఈ బెటర్ హ్యాష్ ట్యాగ్స్ని మనం ఎలా ఎన్హాన్స్ చేయాలి అంటే ఐ విల్ షో యూ హ్యాష్ ట్యాగ్స్ ఫర్ ఇన్స్టాగ్రామ్. దిస్ ద బెస్ట్ హ్యాష్ ట్యాగ్. దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ ద టూల్స్. వీ హ్యావ్ మెనీ టూల్స్. ఇందులో వన్ కైండ్ ఆఫ్ ది టూల్ అనేది నేను తీసుకున్నాను. విల్ గో విత్ ఎగ్జాక్ట్గా వీళ్ళు ఫోకస్ చేసింది ఏంటి, ఫెస్టివ్ ఫ్యాషన్స్ అనేది తీసుకున్నారు. సేమ్ ఐ కాపీడ్ దిస్ వన్, ఫెస్టివ్ ఫ్యాషన్స్. చూడండి, బెస్ట్ హ్యాష్ ట్యాగ్స్ .com అని ఇట్ ఈస్ ఏ వెబ్సైట్. దీంట్లో మనము ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్వి అలాగే మార్కెట్లో హై సెర్చ్ వాల్యూమ్ ఉన్న హ్యాష్ ట్యాగ్స్ని ఈ వెబ్సైట్లో మనం యూ కెన్ ఐడెంటిఫై, ఓకే? దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ టూల్ టు యాడింగ్ ద ట్రెండింగ్ అండ్ హై బజింగ్ హ్యాష్ ట్యాగ్స్. దెన్ ఐ క్లిక్ ఆన్ సెర్చ్, ఎంటర్, ఓకే. ఫెస్టివ్ ఫ్యాషన్ హ్యాష్ ట్యాగ్ ఫెస్టివ్ ఫ్యాషన్ అని యాడ్ చేశాను. చూడండి, హ్యాష్ ట్యాగ్ ఫెస్టివ్ ఫ్యాషన్కి ద రిలవెన్స్ హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. ఐ కాపీడ్ దిస్ వన్, కాపీ, ఓకే. జస్ట్ క్లిక్ చేయండి, కాపీ అవుతుంది. దెన్ గో టు అవర్ పోస్ట్, ఓకే. నౌ దిస్ ఇస్ ద ఆప్షన్ క్రియేట్. ఐ క్లిక్ ఆన్ దిస్ వన్. వీడియో మనం అప్లోడ్ చేద్దాం, ఓకే. సేమ్ వీడియో అప్లోడ్ చేద్దాము. ఐ కాపీడ్ దిస్ వన్. ఇన్స్టాగ్రామ్ వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, దెర్ ఆర్ ద మెనీ టూల్స్. ఐ విల్ షో యూ వన్ ఆఫ్ ద మెథడ్. ఇన్స్టా వీడియో డౌన్లోడ్ అని టైప్ చేయండి, గూగుల్. దెన్ దెర్ ఆర్ ద మెనీ లింక్స్ ఆర్ అపియర్ ఇన్ ద SCRP రిజల్ట్స్. దెన్ క్లిక్ ఆన్ ఎనీ వన్ లింక్, దెన్ పేస్ట్ ద URL. డాటా సింక్రీజ్ అవుతుంది. నౌ క్లిక్ ఆన్ డౌన్లోడ్. నౌ ఇట్స్ డౌన్లోడింగ్, రైట్? ఇక్కడ చూడండి, డౌన్లోడ్ అవుతుంది. అలాగే మనం మెనీ హ్యాష్ ట్యాగ్స్ అనేది ఆ హ్యాష్ ట్యాగ్కి సంబంధించిన
టాప్ 10 ఫెస్టివ్ ఫ్యాషన్ హ్యాష్ ట్యాగ్స్ ఇక్కడ చూడండి 47%, 8%, 8%, 5%, 4% లో వాల్యూమ్ ఉంది. బట్ ఓన్లీ ఫెస్టివ్ ఫ్యాషన్కి మాత్రమే సో 47% ఉంది. బట్ కమింగ్ టు దిస్ బ్రాండ్ సో కీవర్డ్కి సంబంధించిన ఐడెంటిఫై కిడ్స్ వేర్ కావచ్చు, మెన్స్ వేర్ కావచ్చు, షాపింగ్ మాల్స్ కావచ్చు, సో మారతల్లి షాపింగ్, సో వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. లెట్స్ ఎగ్జాంపుల్ ఐ విల్ గో విత్ ద మారతల్లి షాపింగ్. మారతల్లి షాపింగ్ మీద ఇప్పుడు ఐడెంటిఫై చేద్దాము. అగైన్ సెర్చ్, click on that one, scroll down. So there are no many so hashtags identify on the hashtag Marathalli shopping. Okay, అది especially niche category, so it is not recommended. We'll go with the previous. Okay, now it's downloaded. Okay, ఇప్పుడు డౌన్లోడ్ అయిపోయింది. సో కాంటెంట్ యాడ్ చేద్దాం. I copy this hashtags, select from computer, original, make it original, next. So go to the single line call to action. So it is very good because already the visual kabatti so మనం ఇంకా టెక్స్ట్ డైరెక్షన్ అనేది ఇట్స్ నాట్ రిక్వైర్డ్. ఓకే, సింగిల్ లైన్లో చెప్పి సో దెన్ హ్యాష్ ట్యాగ్స్ని ప్రమోట్ చేసి మనము సెలబ్రిటీ కొలాబరేషన్ కాబట్టి సో సెలబ్రిటీ కొలాబరేషన్ మనం ట్యాగ్ చేస్తే ఇట్ ఈస్ మోర్ ఎనఫ్. ఓకే, పేస్ట్ ఓవర్ హియర్, రైట్? సో కాపీ అండ్ పేస్ట్ ఓవర్ హియర్. సో ఫైనల్లీ కాల్ టు యాక్షన్ ఏమన్నా యాడ్ చేస్తే యాడ్ చేస్తాము. సో ఇన్ దేర్ ఓకే కాల్ టు యాక్షన్ అనేది ఏమీ లేదు, రైట్? సో జస్ట్ మెన్షనింగ్ చేశారు అండ్ బ్రాండ్ కొలాబరేషన్ చేశారు, దట్స్ ఇట్. ఎప్పుడైనా చూడండి బ్రాండ్ కొలాబరేషన్ చేసినప్పుడు మనము టెక్స్ట్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. టెక్స్ట్ సో ఎంత తక్కువ ఉంటే అంత బెటర్. ఓకే, సో ఇట్ షుడ్ బి లెస్ యాజ్ మచ్ యాజ్. ఎప్పుడైనా బ్రాండ్ కొలాబరేషన్ చేసినప్పుడు ఈ టెస్ట్కి అంత ఇంపార్టెన్స్ ఏమి లేదు. ఓకే, ఎగ్జాక్ట్గా సో ఈ సెలబ్రిటీ, ఈ ఇన్ఫ్లుయెన్సర్ వీళ్ళ బ్రాండ్ గురించి ఏం చెప్తున్నారు అనేది సింగిల్ లైన్ 1 to 3 లైన్స్లో ఐ థింక్ విత్ ఇన్ ఏ 3 లైన్స్లో మనం మెసేజ్ కన్వే చేస్తే చాలు. సో ఇట్ ఈస్ ఏ బోరింగ్ కాంటెంట్, రైట్? సో ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. సో దట్స్ వై ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వన్ గో విత్ ద సింగిల్ లైన్. సో హియర్ ఇస్ ద షాప్ నౌ కాల్ టు యాక్షన్ బటన్. సో మనకి ఏమైనా ఫోన్ నెంబర్స్ ఏమైనా ఇంపార్టెంట్ అంటే వాటిని యాడ్ చేస్తాము. దెన్ గో విత్ సో లొకేషన్ మారదహల్లి, బెంగళూరు. సో దట్స్ ఇట్. సో ట్యాగింగ్ చేయాలి అంటే సో మనం ట్యాగింగ్ చేస్తాము. సో ఎవరికి ట్యాగింగ్ చేస్తే సో వాళ్ళకి ట్యాగింగ్ అవుతుంది. దెన్ సో దిస్ ఇస్ ద ఆప్షన్. ఓకే, ఇక్కడ ట్యాగ్ ఆప్షన్ వస్తుంది. సో సెర్చ్ విత్ సో సేమ్ ఇన్ఫ్లుయెన్సర్ని మనం ఐడెంటిఫై చేద్దాం, శ్రీ భవ్య అఫీషియల్. ఓకే, సో ఇలా మనము సెర్చింగ్ చేసినప్పుడు సో ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తారు. శ్రీలీల, దట్స్ ఇట్, శ్రీలీల, రైట్? దెన్ షేర్, క్లిక్ ఆన్ షేర్. సో ఇప్పుడు మనం చూడండి సో పోస్ట్ అనేది చేసాము, వీడియో అనేది షేరింగ్ చేసాము ఇన్ అప్రోప్రియేట్. మనం ఎలా ఎన్హాన్సింగ్ చేస్తున్నాము ఎగ్జిస్టింగ్ వన్, అలాగే న్యూ వన్కి మనం కాంటెంట్ ఎలా ప్రిపేర్ చేస్తున్నాము, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎట్ వర్క్ లొకేషన్. నౌ ఇట్స్ ప్రిపేరింగ్, ఇట్ టేక్స్ less than 1 minute or 2 minutes. Your reel has been shared. Okay, perfect. Now I refresh. That's it. Okay, ఇప్పుడు చూడండి I click on this one. So festive fashion events up to 40% off at Kalamandir, Marathalli. So shop now. That's it. Short lines is more enough. ఎప్పుడైనా మనం బ్రాండ్ కొలాబరేషన్ చేసినప్పుడు. ఓకే, క్లోజ్. నా ఇప్పుడు మొబైల్ వర్షన్లో ఇది ఎగ్జాక్ట్గా ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి అనేది మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. సో క్లిక్ ఆన్ ఇన్స్పెక్ట్. సో ఇది మొబైల్ వర్షన్. ఓకే, మొబైల్ వర్షన్లో చూడండి సో ఎలా ఉంది. సో హియర్ ఈస్ ద నోట్ ఆప్షన్. ఇక్కడ మన ప్రొఫైల్కి నోట్ ఆప్షన్ ఉంటుంది. వీ కెన్ ఆల్సో షేర్ అవర్ నోట్స్. ఓకే, మారతహల్లి. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మనం మారతహల్లిలో ఉన్నాం కాబట్టి ఐ షేర్ దిస్. సో మారతహల్లి కరెంట్లీ. ఓకే, వీఆర్ ఇన్ మారతహల్లి అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయొచ్చు. అలాగే మనకున్న బ్రాంచెస్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ కవర్ ఫొటోస్ ఉన్నాయి కదా, కవర్ ఫొటోస్లో కూడా అంటే వీటిని హైలైట్స్. ఓకే, సో ఈ హైలైట్స్కి సంబంధించిన కవర్ ఫొటోస్లో ఒక్కొక్క బ్రాంచ్ అనేది మనం క్రియేట్ చేయటం వల్ల ఏ బ్రాంచ్లో ఎలాంటి ఆఫర్స్ అనేది రన్ అవుతున్నాయి అనేది ఇక్కడ మనం చూడొచ్చు. ఓకే, దెన్ నెక్స్ట్ ఐ క్లిక్ ఆన్ దిస్ వన్. సో ఇక్కడ చూడండి షేర్ అనే ఆప్షన్ ఉంది. వెన్ ఐ క్లిక్ ఆన్ దిస్ వన్ సో మనం ఎవరికి మెసేజ్ చేయొచ్చు, సో ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సో వాళ్ళకి మెసేజ్ చేయొచ్చా లేదనేది ఇక్కడ చూడొచ్చు. ద నెక్స్ట్ ఆప్షన్, ఈ వీడియోని ఎంతమంది చూసారు, ఎన్ని లైక్స్ వచ్చాయి అనేది ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇట్ ఈస్ ద లైక్ ఆప్షన్ అండ్ సో కామెంటింగ్ ఆప్షన్ అండ్ సో వీటిని మనం సేవ్ కూడా చేయొచ్చు. ఓకే, సో ఈ రీల్ మనం సేవ్ చేసుకోవచ్చు. సో ఈ పోస్ట్ మనం సేవ్ చేయొచ్చు. దెన్ హియర్ ఈస్ ద సెండ్ ఆప్షన్. ఐ సెలెక్ట్ దిస్ వన్. సో ఇక్కడ మనకి సెట్టింగ్స్, డెస్క్టాప్లో చూస్తే సెట్టింగ్స్ ఒకలాగా ఉంది, మొబైల్లో చూస్తే హియర్ ఇస్ ద సెట్టింగ్ ఆప్షన్, యాప్స్ అండ్ వెబ్సైట్. ఐ క్లిక్ ఆన్ దిస్ వన్.
సో మనకున్న యాప్స్ అండ్ వెబ్సైట్ అనేది ఉన్నాయా లేవా అనేది మనం ఇక్కడ చెక్ చేయొచ్చు. ద నెక్స్ట్ క్యూఆర్ కోడ్. సో మన ప్రొఫైల్కి సంబంధించిన క్యూఆర్ కోడ్ అనేది చూడొచ్చు, మన అకౌంట్కి సంబంధించింది. ఓకే, సో ఈ క్యూఆర్ కోడ్ అనేది మనం ఎక్కడైనా కానీ సో డౌన్లోడ్ చేయొచ్చు, పబ్లిష్ చేయొచ్చు, యూజ్ చేసుకోవచ్చు. సో దట్ పీపుల్ విల్ ఈజీలీ నోటీస్ అస్. సో అగైన్ వీఆర్ ఇన్ ద సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ. సో సెట్టింగ్స్ అండ్ ప్రైవసీకి సంబంధించిన ఆప్షన్స్ కూడా మనం ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు. కవర్ ఫోటో అనేది మళ్ళీ మొబైల్లో ఇలా చేంజ్ చేయొచ్చు. సో షో అకౌంట్ సజెషన్స్ ఆన్ ప్రొఫైల్స్. మన అకౌంట్ అనేది అదర్ ప్రొఫైల్స్కి సజెషన్ చేయాలా లేదనేది దిస్ ఇస్ ద గ్రేట్ ఆప్షన్. కొన్ని అకౌంట్స్కి ఇది ఆఫ్లోనే ఉంటుంది. డెఫినెట్గా ఇట్ షుడ్ బి ఎనేబుల్. సో ఇది ఎనేబుల్లో ఉండాలి. ఇది ఎనేబుల్లో ఉంటేనే సో మన అకౌంట్ అనేది ప్రాపర్గా రీచ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో మనము డెస్క్టాప్ నుంచి మొబైల్ వర్షన్ అనేది చూస్తున్నాము. మొబైల్ వర్షన్ నుంచి మనం ఫోటో కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకేనా, సో ఫోటో అండ్ వీడియోస్ ఇలా అప్లోడ్ చేయొచ్చు. సో డెస్క్టాప్ నుంచి మనం మొబైల్ వర్షన్ ఎలా యూజ్ చేయాలంటే దిస్ ఈస్ ద ఆప్షన్. ఓకే, సో ఎగ్జాక్ట్లీ ఐ విల్ షో యూ. సో రైట్ క్లిక్ ఇన్స్పెక్ట్ అనేసి ఆప్షన్ ఉంటుంది. క్లిక్ ఆన్ దిస్ వన్. సో దట్స్ ఇట్. ఓకే, సో మనకు కావాల్సిన మొబైల్స్ ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ద సేమ్ సెషన్. సో ఇది డెస్క్టాప్లో మొబైల్ వర్షన్ చూసాం కదా, అలాగే ఒరిజినల్ మొబైల్లో సో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి, ఎలా మనం రీల్ క్రియేట్ చేస్తాము అనేది చూద్దాము. స్టోరీస్ ఎలా క్రియేట్ చేస్తాము. ఇట్ ఈస్ ద రీల్ ఆప్షన్. ఓకే, సో మనం ఇంతవరకు ఒక రీల్ ఒకే ఒక రీల్ అనేది క్రియేట్ చేసాము. ఆ రీల్ అనేది ఇక్కడ వచ్చింది. ఓకే, సో ఇట్ ఈస్ ద రీల్ ఆప్షన్. పోస్ట్. ఓకే, సో ఆల్ పోస్టులు అనేది ఉన్నాయి. సో ఇది మీడియా లైబ్రరీ. సో ఫొటోస్ ఆఫ్ యూ. సో మనకు సంబంధించిన ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, మనం సేవ్ చేసుకున్న పోస్టులు ఇక్కడ విజిబుల్ అవుతూ ఉంటాయి. సో మన కనెక్షన్స్. ఓకే, ఓన్లీ యూ కెన్ సీ సో వాట్ యూ హ్యావ్ సేవ్డ్. మనం సో లెట్స్ ఎగ్జాంపుల్ అదర్ కాంటెంట్ మనం వాచ్ చేసేటప్పుడు వాళ్ళ కాంటెంట్ మనం సేవ్ చేసుకుంటే ఈ సేవ్ ఆప్షన్ అనేది ఇలా విజిబుల్ అవుతుంది. ఇప్పటి వరకు మనం 2 పోస్టులు చేసాము, 12 ఫాలోవర్స్ ఉన్నారు, 2 ఫాలోయింగ్ అనేది జరుగుతుంది. ఓకే, ఎగ్జాక్ట్గా మనము వర్క్ లొకేషన్లో ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన బెస్ట్ ప్రాక్టీసింగ్ చేయాలి అంటే ద మినిమం ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ తెలియాలి. అలాగే పోస్ట్ పబ్లిషింగ్ అనేది తెలియాలి. సో పోస్ట్ పబ్లిషింగ్ ఎలా చేస్తుంటాము, ఐదర్ మైట్ బి ఇట్ ఈస్ ఏ నార్మల్ కాంటెంట్ కావచ్చు, ఇమేజ్ కావచ్చు, ఆర్ఎల్స్ వీడియో కావచ్చు. ప్రాపర్ బ్రాండ్స్ అండ్ సర్వీసెస్కి తగ్గట్టుగా కాంటెంట్ని చాట్ జీపీటీతో కావచ్చు, ఆర్ఎల్స్ అవర్ సెల్ఫ్ మనం గ్రేట్ కాంటెంట్ రైటర్ అయితే ఆ కాంటెంట్ని మనమే ప్రిపేర్ చేసుకొని సోషల్ మీడియాస్లో ఎలా పబ్లిష్ చేయాలి అనేది తెలుసుకోవాలి. సో ఇప్పుడు ద సేమ్ ఫీచర్స్ మొబైల్లో ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు మొబైల్లో ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. మొబైల్ వర్షన్ చూడండి. మొబైల్లో ఇన్స్టాగ్రామ్ అనేది ఇలా ఉంటుంది. మీరు బిగినర్ అయితే డూ నాట్ కన్ఫ్యూజ్. ఎక్కువగా మనము ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్ అనేది పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళు ఇన్స్టాగ్రామ్ అనేది యూజ్ చేస్తుంటారు. బట్ కమింగ్ టు ద ఎగ్జిక్యూషన్ సెషన్, మనం వర్క్ లొకేషన్లో ఎగ్జాక్ట్గా మనకు ఒక ప్రాజెక్ట్ ఇస్తే, ఒక కంపెనీ వాళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, సో వీటిని మనకి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు సోషల్ మీడియంస్ని రెగ్యులర్ యూజర్ ఎలాగైతే హ్యాండిల్ చేస్తున్నారో అలా వీటిని యూజ్ చేయలేము. ఎందుకంటే దెర్ ఈజ్ ఏ స్పెసిఫిక్ గైడెన్స్ హౌ టు డూ ద ప్రాక్టీస్, హౌ టు డూ ద బెస్ట్ సో పోస్టింగ్ ఆన్ ద సోషల్ మీడియమ్స్. ఎందుకు అంటే ఆ సోషల్ మీడియం అనేది ఆ బిజినెస్ని రిప్రజెంట్ చేస్తుంటుంది. నార్మల్గా పోస్ట్ చేస్తే సో బిజినెస్కి సంబంధించిన గ్రోత్ అనేది, లేదు అంటే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రాండ్కి సంబంధించిన క్వాలిటీ అనేది తగ్గిపోవచ్చు. సో దట్ ప్రొఫెషనల్ హ్యాండ్లింగ్ అనేది ఉండాలి సోషల్ మీడియంస్ని హ్యాండిల్ చేసినప్పుడు. ఫస్ట్ ఇంటర్ఫేస్ అర్థం చేసుకుందాము. టు ది బాటమ్ అండ్ రైట్ సైడ్ హీర్ ఇస్ ద ఐకాన్. సో క్లిక్ ఆన్ దిస్ వన్. ఇలా మనకు విజిబుల్ అవుతుంది. ఓకే, సో వీ హ్యావ్ టు అండర్స్టాండింగ్. ఇక్కడ చూడండి మనం ఆల్రెడీ మారుతాహల్లి సో ప్రొఫైల్కి సంబంధించిన నోట్ అనేది ఇక్కడ యాడ్ చేసాము. సో ఇఫ్ యూ వాంట్ టు చేంజ్, ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ దిస్ వన్, ఐ జస్ట్ డిలీట్. ఓకే, ఇప్పుడు నేను డిలీట్ చేశాను, లేదు. ఓకే, ఇఫ్ ఐ వాంట్ టు యాడ్, క్లిక్ ఆన్ దట్ వన్, నమ్మా బెంగళూరు, that's it, share. Okay, if you want to add the any so audio, so click on this option, select anyone. Share, that's it. సో నవ్ ఇట్ ఈస్ ఏ గ్రేట్ ప్లెజరింగ్. సో ఈ ప్రొఫైల్ ఎవరైనా చూసినప్పుడు సాంగ్స్ అనేది వస్తూ ఉంటాయి. సో అలాగే మనకు సంబంధించిన ఆడియోస్ కూడా ఇవ్వచ్చు. ఓకేనా, సో ఈ ప్రొఫైల్ ఎవరైనా చూసినప్పుడు వీఆర్ ఇన్ బెంగళూరు అనేసి ఈ ప్రొఫైల్ చూస్తే ఇట్ ఈస్ ఏ గుడ్ వైబ్. సో మనకి ఎంతమంది ఫాలోవర్స్ ఉంటే అంతమంది ఫాలోవర్స్కి ఇది నోటిఫై అవుతుంది. ఇట్ ఈస్ ఏ వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ ద బ్రాండ్స్. నెక్స్ట్ వీ హ్యావ్ టు బి, ఇట్ ఈస్ ద మెనూ ఆప్షన్, క్లిక్ ఆన్ దిస్ వన్. సో ఇది అకౌంట్ సెంటర్. సో క్లిక్ ఆన్ ద అకౌంట్ సెంటర్. సో ఈ అకౌంట్ సెంటర్లో మనం ప్రొఫైల్కి సంబంధించిన A to Z అనేది మనం ఆల్రెడీ ఈ ఎర్లియర్ సెషన్లో తెలుసుకున్నాము. వాటికి సంబంధించిన నేమ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో మనం ఇలా చేంజ్ చేసుకుంటాము. దెన్ సో పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ, సో దిస్ ఈస్ ద ఆప్షన్. నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్, మన పర్సనల్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇందులో ఉంటాయి. ద నెక్స్ట్ వన్ ఈజ్ ద యువర్ ఇన్ఫర్మేషన్ అండ్ ద పర్మిషన్. సో మనం ఎలాంటి పర్మిషన్స్ ఇస్తాము, వాటికి సంబంధించిన సెర్చ్ హిస్టరీ ఏంటి అనేది ఎవ్రీథింగ్ అనేది ఇందులో ఉంటుంది బ్రాండ్స్ యాక్టివిటీలో.
See, coming to the next, very important. So time management. So it's all very important. So మన బ్రాండ్స్ కి ఓకే ఈ ఎంటైర్ బ్రాండ్ కి సో ఏ టైంలో యూజర్స్ కావచ్చు లేదు అంటే కస్టమర్స్ కావచ్చు ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతున్నారు మనం తెలుసుకొని యాజ్ పర్ దట్ మనం ఏ టైంలో పోస్ట్ చేస్తే బాగుంటుంది అనేది మనం డిసైడ్ అవ్వాలి. జనరల్ గా ర్యాండమ్ గా పోస్ట్లు అనేది పబ్లిష్ చేస్తారు. దట్ ఈస్ నాట్ గుడ్ టు సజెస్టెడ్. ఓకే మన ఫాలోవర్స్ ఏ టైంలో సో ఈ సోషల్ మీడియాకి ఎంగేజ్ అవుతున్నారో దట్ ఈస్ అవర్ రైట్ టైం. ప్రతి ఒక్కరికి కామన్గా ఈ టైంలోనే పోస్ట్ చేయాలని లేదు. వాళ్ళ సోషల్ మీడియంకి వాళ్ళ ఆడియన్స్ ఏ టైంలో ఎంగేజ్ అవుతున్నారో సో ఆ టైంలో పబ్లిష్ చేయడం అనేది ఇట్స్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి. సో దెన్ బ్లాక్డ్ ఎంతమందిని మనం బ్లాక్ చేసాము, సో ఏ అకౌంట్స్ని బ్లాక్ చేసాము, దీస్ ఆర్ ద థింగ్స్. ఓకే బేసిక్గా ఈ అవేర్నెస్ ఉంటే చాలు సోషల్ మీడియంస్ని హ్యాండిల్ చేసేటప్పుడు. కానీ గుర్తుపెట్టుకోండి సోషల్ మీడియంస్ సంబంధించింది సో వెరీ ఇంపార్టెంట్. ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ పోస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రొఫైల్ ఆప్టిమైజేషన్లో సో ఈ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసామా లేదా, తర్వాత ఈ హైలైట్స్కి సంబంధించిన కవర్ ఫొటోస్ అనేది యాడ్ చేసామా లేదా యాజ్ పర్ ద బ్రాండ్. సో ఎప్పటికప్పుడు ఎవ్రీడే మనము ఈ ప్రొఫైల్కి స్టోరీస్ క్రియేట్ చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. ఎంతమంది చూస్తున్నారు అనేది ఇట్స్ నాట్ ఏ ఇంపార్టెంట్. ఓకే సో చూడండి ఈ ప్రొఫైల్ దగ్గర ప్లస్ ఐకాన్ ఉంది, క్లిక్ ఆన్ దాట్. సో మన మీడియా లైబ్రరీకి అనేది వెళ్తుంది. ఐ గో టు ఫొటోస్, క్లిక్ ఆన్ దిస్ వన్, క్లిక్ ఆన్ వన్ ఫోటో. సో ఏదైనా లేఅవుట్లో తీసుకొని చేయాలా లేదు అంటే సపరేట్గా చేయాలా. ఓకే ఐ సెలెక్ట్ సపరేట్. చూడండి సో ఇలా సపరేట్ వచ్చినప్పుడు సో హియర్ ఆర్ ద మెనీ ఆప్షన్స్ ఇన్స్టాగ్రామ్లో. క్లిక్ ఆన్ ద 3 dots. ఓకే సో హియర్ ఇస్ ద టెక్స్ట్ ఐకాన్. సో మనం కావాలంటే టెక్స్ట్ని యాడ్ చేయొచ్చు. దట్ ఈస్ ద న్యూ టెక్స్ట్. ఓకే వీ కెన్ టైప్ న్యూ స్టోర్ ఇన్ బెంగళూరు. దట్స్ ఇట్. ఓకే సో ఇలా తీసుకుంటాము. దెన్ క్లిక్ ఆన్ దిస్ వన్. సో మీరు కలర్స్ చేంజ్ చేయాలన్నా కానీ కలర్స్ చేంజ్ చేయొచ్చు. సో ఇన్స్టాగ్రామ్కి సంబంధించింది సో మనం ఎలా యూజ్ చేయాలి అనేది. ఓకే సో వర్కింగ్ ప్రొఫెషన్లో ఎలా యూజ్ చేయాలి అనేది చాలామంది దగ్గర ఉండదు మాడ్యూల్. బట్ ఇన్స్టాగ్రామ్లో ఉండే ఫీచర్స్ ఏంటి, సో వీటిని ఎలా చేంజెస్ చేసుకోవాలనేది ఎవ్రీథింగ్ అనేది సో మనకి ఈరోజు నవ్వేడేస్ సో యూట్యూబ్లో చాలామంది దగ్గర ఆప్షన్ ఉంటుంది. ఓకే సో దీస్ ఆర్ ద ఆప్షన్స్. జంపింగ్. ఓకే గాట్ ఇట్. సో దెన్ డన్. సో ఇలాంటి ఆప్షన్స్ అన్నీ మనకి ఇందులో ఉంటాయి. సో హీర్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది వెరీ గుడ్ ఫీచర్స్. సో లొకేషన్ కూడా మనం యాడ్ చేయొచ్చు. దెన్ క్లిక్ ఆన్ దిస్ వన్, సౌండ్ ఆన్. ఓకే సో హీర్ ఈజ్ ద లైక్స్ సో యాజ్ వెల్ యాజ్ ది సౌండ్ ఆన్. ఓకే మనం ఏమన్నా మ్యూజిక్ ట్రాక్ యాడ్ చేసామంటే ఇది సౌండ్ అనే ఆప్షన్ ఇవ్వచ్చు. ఓకే దెన్ హీర్ ఈజ్ ద స్టార్స్. సో దెన్ హీర్ ఈజ్ సమ్ ఫిల్టర్ ఆప్షన్స్. ఓకే సో మన ఇమేజ్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, సో ఫిల్టర్స్ అనేది ఇది యాడ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ డన్. దెన్ హీర్ ఈజ్ ద మ్యూజిక్ ఆప్షన్. వీ కెన్ ఆల్సో యాడ్ ద మ్యూజిక్. ఓకే సో మ్యూజిక్ అనేది నేను ఆఫ్ చేశాను. సో మ్యూజిక్ ఇలా యాడ్ చేస్తాము. ఐ రిమూవ్ దట్ వన్. సో మనం జస్ట్ రిమూవ్ చేశాను. సో అండ్ అగైన్ క్లిక్ ఆన్ దిస్ వన్. సో ఇలా సో డిఫరెంట్ అనేది ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం చేసింది డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో దెన్ గో టు ద స్టోరీస్. ఓకే సో మన స్టోరీస్లోకి వెళ్ళొచ్చు. అలాగే క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఈ స్టోరీ అనేది చేయొచ్చు. సో క్లిక్ ఆన్ ద స్టోరీస్. ఓకే ఇప్పుడు ఇది స్టోరీస్కి వెళ్ళింది. ఓకే ఎట్ ఏ టైమ్ సో మనం ఫేస్బుక్ ఓకే మన ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అకౌంట్కి కనెక్ట్ ఉంది కాబట్టి ఫేస్బుక్ స్టోరీస్ కూడా ఇది వెళ్తుంది. కంటిన్యూ. ఓకే నవ్ ఐ రిఫ్రెష్. ఇక్కడ చూడండి ఇప్పుడు సో హైలైట్ అయింది. ఓకే నవ్ ఐ క్లిక్ ఆన్ దిస్ వన్. చూడండి 24 seconds బ్యాక్ సో స్టోరీస్ అనేది అప్డేట్ అయింది. సో ఇలా స్టోరీస్ అనేది ఉంటుంది. ఈ స్టోరీస్ ఇలా చేసినప్పుడు మనం వర్క్ లొకేషన్లో ఎగ్జాక్ట్గా సో 24 సో ఎవ్రీడే ఒక స్టోరీ అనేది క్రియేట్ చేయాలి. సో దట్ కంపెనీ విల్ ఇంప్రెస్. ఎందుకంటే మెనీ ఆఫ్ ద పీపుల్స్ నాట్ నోటీస్ దిస్ వన్. ఎప్పుడైతే ఈ స్టోరీస్ క్రియేట్ చేసామో ఒకవేళ మనం హైలైట్స్కి యాడ్ చేయాలంటే ఐ క్లిక్ ఆన్ దిస్ వన్. సో ఈ స్టోరీ ఏ రిలేటెడ్గా ఉంటుంది అనేది ఇక్కడ మనం హైలైట్స్ చేస్తాము. లెట్స్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది బిహైండ్ ద సీన్స్ అనుకుందాం. బీటీఎస్ అంటే సెలెక్ట్ దిస్ వన్. సో ఇది బీటీఎస్కి అప్లై అవుతుంది. ఓకే ఇప్పుడు ఒకసారి చూద్దాము. సో బీటీఎస్కి అప్లై అయిందా లేదా. సో ఐ క్లిక్ ఆన్ బీటీఎస్. ఇక్కడ చూడండి బీటీఎస్కి అప్లై చేశాను. ఇది లాంగ్ బ్యాక్ది. సో ఇది రీసెంట్గా యాడ్ చేసింది. ఓకే సో ఇట్ ఈస్ కమ్స్ యాజ్ లైక్ దిస్. దట్స్ ఇట్. ఓకే సో ఈ బేసిక్ ప్రాక్టీస్ కనుక ఇన్స్టాగ్రామ్లో ఈ మాత్రం చేయగలిగితే ఓకే సో కమింగ్ టు ద స్ట్రాటజీ అనేది కంప్లీట్గా డిఫరెంట్. ఈ బేసిక్ పోస్ట్ క్లయింట్ దగ్గర మనకు ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటోకి మనము ఎగ్జాక్ట్గా పోస్టింగ్ ఎలా చేస్తాము, ఆర్ఎల్స్ క్లయింట్ దగ్గర ఒక వీడియో ఉంటుంది. ఈ వీడియోకి మనం ఎగ్జాక్ట్గా ఎలా పోస్టింగ్ చేస్తాము అనేది ఇట్స్ టూ ఇంపార్టెంట్.
ఓకే, సో ఇక్కడ చూడండి. సో పోస్ట్కి మనం ప్రాపర్గా డిస్క్రిప్షన్ అనేది ఇచ్చాము, టైటిల్ ఇచ్చాము, సిటీఏ బటన్స్ అనేది యాడ్ చేసాము. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ హౌ వీ డూ ప్రాక్టీస్ ఎట్ ద వర్క్ లొకేషన్. సో ఇన్స్టాగ్రామ్ ప్రాక్టీస్ అయ్యేటప్పుడు వర్క్ లొకేషన్లో మనం చేయాల్సింది పోస్ట్ పబ్లిషింగ్. ఓకే, సో ప్రొఫైల్ ఆప్టిమైజేషన్, పోస్ట్ పబ్లిషింగ్, ఎగ్జాక్ట్గా ఒక ఇమేజ్ కావచ్చు, టెక్స్ట్ కావచ్చు, వీడియో కావచ్చు, ఎలా మనం పోస్ట్ చేస్తున్నాము ఇన్ ఏ ప్రొఫెషనల్ వే. సో కంపెనీ మాత్రం కేవలం అదే చూస్తుంది. ఓకే, సో ఇతను మన ప్రొడక్ట్ని రైట్ వేలో కస్టమర్స్కి విత్ ద రైట్ మెసేజ్తో కన్వే చేయగలుగుతారా లేదా. ఓకే, దెన్ ఆఫ్టర్ దట్ సో ద 4 P's ఫ్రేమ్వర్క్లో థర్డ్ వన్ ఈజ్ వాట్ ఈస్ ద థర్డ్ వన్ ఈస్ ద పోస్ట్ షేరింగ్. ఎగ్జాక్ట్గా పోస్ట్ షేరింగ్లో 2 types ఆఫ్ మెథడ్ ఉంటుంది, ఆర్గానిక్ అండ్ పెయిడ్ వన్. ఇప్పుడు ఈ ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ అండ్ పోస్ట్ షేరింగ్ ఎక్కువ మంది ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ చేయగలుగుతారు. ఓకే, ఎగ్జాక్ట్గా వాట్ ఈస్ వాట్, సో అట్లీస్ట్ ఒక 80% మార్కెట్లో మేనేజ్ చేయగలుగుతారు. కానీ పోస్ట్ పబ్లిషింగ్ అనేది మార్కెట్లో కొంతమంది ప్రొఫెషనల్గా చేయరు, ప్రాపర్గా ఎలా పోస్ట్ చేయాలో. 100% దట్స్ వై వీఆర్ లెర్నింగ్ ద డిజిటల్ మార్కెటింగ్. అలాగే సో ఈ రెండు చేస్తే డిజిటల్ మార్కెటింగ్ అంటామా? నో. ఓకే, మనం చేసిన పోస్ట్ అనేది ఎక్కువ మంది పీపుల్కి రీచ్ అవ్వాలి. సో ఈ పోస్ట్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అంటే సో డిజిటల్ మార్కెటర్ హైర్ చేసిన తర్వాత జస్ట్ పోస్ట్ చేస్తే సరిపోదు. ఈ పోస్ట్ అనేది ఎక్కువ మందికి ఎలా రీచ్ అవ్వాలి, సో అలా రీచ్ అవ్వాలి అంటే సో మనం చేయాల్సిన స్ట్రాటజీస్ ఏంటి, సో ఏ టైప్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి అనేది we will learn in the coming session. So do the best practice with the digital PVR Alpha community and all the best.